ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు మహిమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం దేవుని వాక్యంలో ఉన్న ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించబోతున్నాము. ఈ రోజు మన ధ్యాన వాక్యం కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. అతడు చేయునదంతయు సఫలమగును. మన జీవితంలో చాలా సార్లు మనం ఒక ప్రశ్న అడుగుతాము. నేను చేసే పని సఫలం అవుతుందా? నా జీవితంలో విజయము వస్తుందా? ఈ రోజు దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతోంది. దేవుని మార్గంలో నడిచే మనిషి జీవితంలో సఫలం తప్పకుండా వస్తుంది. దేవుని మార్గంలో నడిచే మనిషి. కీర్తనలు 1 అధ్యాయం మొత్తం ఒక మనిషి గురించి చెబుతుంది. ఆ మనిషి ఎలా ఉంటాడు? చెడ్డవారి సలహా వినడు, పాపుల మార్గంలో నడవడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, రాత్రింబవళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఇలాంటి మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో నిజమైన విజయం రావాలంటే ముందుగా దేవుని మార్గంలో నడవాలి. మనకు తెలివి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే నిజమైన సఫలం రావడం చాలా కష్టం. నీటి ప్రవాహాల దగ్గర నాటబడిన చెట్టు. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. దేవుని వాక్యం చెబుతోంది, అతడు నీటి ప్రవాహాల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉంటాడు. నీటి దగ్గర ఉన్న చెట్టు ఎప్పుడూ ఎండిపోదు. దానికి ఎప్పుడూ తేమ ఉంటుంది. దానికి ఎప్పుడూ జీవం ఉంటుంది. అలాగే దేవుని దగ్గర ఉండే మనిషి జీవితంలో కూడా ఎప్పుడూ ఆశ ఉంటుంది. కష్టాలు వచ్చినా అతను కూలిపోడు. సమస్యలు వచ్చినా అతను నిలబడతాడు. ఎందుకంటే దేవుడు అతనితో ఉంటాడు. సమయానికి ఫలం ఇచ్చే జీవితం. దేవుని వాక్యం చెబుతోంది, అతడు తన కాలమందు ఫలమిచ్చును. మన జీవితంలో కొన్నిసార్లు మనం త్వరగా ఫలితాలు రావాలని కోరుకుంటాం. కానీ దేవుడు ప్రతి విషయాన్ని సరైన సమయానికి చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనలను పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మనలను సిద్ధం చేస్తాడు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పెంచుతాడు. కానీ చివరికి దేవుడు మన జీవితాన్ని ఫలవంతం చేస్తాడు. ఆకులు వాడిపోని జీవితం. కీర్తనలు 1:3లో మరో మాట ఉంది, అతని ఆకులు వాడిపోవు. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. మన జీవితంలో చాలా సార్లు మనం నిరుత్సాహపడతాం. పని సరిగ్గా జరగదు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి. కానీ దేవుని మీద ఆధారపడే మనిషి ఎప్పుడూ పూర్తిగా కూలిపోడు. ఎందుకంటే దేవుడు అతనికి బలం ఇస్తాడు. చేయునదంతయు సఫలమగును. ఈ వాక్యంలోని అత్యంత గొప్ప వాగ్దానం ఇది. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించినప్పుడు మన పని వృధా కాదు. మన ప్రయత్నం వృధా కాదు. మన ప్రార్థన వృధా కాదు. మన కష్టం వృధా కాదు. దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు మనం విఫలమైనట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు మనకు ఇంకా మంచి మార్గం సిద్ధం చేస్తున్నాడు. దేవుని వాక్యం ధ్యానం చేసే జీవితం. కీర్తనలు 1 అధ్యాయం మనకు ఒక రహస్యం చెబుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించే మనిషి జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. ప్రతిరోజు కొద్దిసేపు అయినా బైబిల్ చదవండి. దేవుని వాక్యం మన హృదయాన్ని మార్చుతుంది. దేవుని వాక్యం మన ఆలోచనలను మార్చుతుంది. దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చుతుంది. దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. మన జీవితంలో కొన్ని మార్గాలు మనకు అర్థం కావు. కానీ దేవుడు మనకు మార్గదర్శకుడు. మనము దేవునిపై విశ్వాసం పెట్టినప్పుడు దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు. ఆయన మన ముందుకు తలుపులు తెరుస్తాడు. ఎవరూ మూయలేని తలుపులను దేవుడు తెరుస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగడం. ప్రియమైనవారలారా, మీరు ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని మీద విశ్వాసం పెట్టండి. మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా దేవుడు దానిని ఆశీర్వదించగలడు. దేవుడు ఒక సాధారణ మనిషిని కూడా గొప్ప ఆశీర్వాదంగా మార్చగలడు. మీ జీవితం కూడా దేవుని చేతిలో అద్భుతంగా మారుతుంది. ఈ రోజు మనం నేర్చుకున్న విషయానికి ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ప్రేమించే మనిషి, దేవుని మార్గంలో నడిచే మనిషి, దేవునిపై విశ్వాసం పెట్టే మనిషి, అతని జీవితం వృధా కాదు. దేవుని వాక్యం చెబుతోంది, అతడు చేయునదంతయు సఫలమగును. అందుకే ఈ రోజు నుండి మనం దేవుని దగ్గరగా జీవించాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.